ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం ఇప్పుడు రెండవ అధ్యాయం, భగవద్గీత రెండవ అధ్యాయం 21వ శ్లోకంలో 21వ శ్లోకము, వేదా వినాశనం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతి కం అనేటువంటి శ్లోకంలో ఉన్నాము. అంటే ఆత్మజ్ఞానము తెలుసుకున్నటువంటి వాడికి కర్తృత్వము భోక్తృత్వము ఏమీ లేవు అనేటువంటిది ఇక్కడ విషయం. సో అక్కడ ఆ భాష్యం చదువుతున్నాం. ఐ థింక్ 3 రోజుల నుంచే చదువుతున్నాం అనుకుంటా. ఎందుకంటే భాష్యంలో ఉన్న ప్రతి పంక్తి మనం చూస్తున్నాం కాబట్టి కొంత స్లోగా నడుస్తున్నది. సో నిన్న క్లాస్ లో ఏం చూసాము? తత్ర కేచిత్ పండితమన్యా వదంతి. ఈ పండితమన్యుల గురించి చూస్తున్నాం. పండితమన్యులు ఇక్కడ ఏమిటి? ఇక్కడ సందర్భం అంతా ఏమిటి? ఆ, నాహం కర్త అనభోక్త ఇత్యాది ఆత్మైకత్వ అన్య. ఓకే, ఆత్మజ్ఞానం కన్నా వేరుగా ఇంకేమీ లేదు, ఆత్మజ్ఞానికి కర్తవ్య కర్మ లేదు అనేటువంటిది విషయం ఇక్కడ మొత్తం. కర్తవ్య కర్మ అంటే చేసి తీరాలి అనేటువంటి ఒక విధి అనేటువంటిది లేదు. అతను చేస్తే చేయొచ్చు, లేకుంటే లేదు. ఆయన ఆశ్రమ ధర్మాన్ని పురస్కరించుకొని, ఆశ్రమ ధర్మం అంటే ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నాడా, వానప్రస్థాశ్రమంలో ఉన్నాడా, ఆ ఆశ్రమ ధర్మాన్ని పురస్కరించుకొని ఆయన కర్మ చేస్తే చేయొచ్చు, కానీ లేకుంటే దాన్ని వదిలేసి కర్మ సన్యాసం తీసుకోవచ్చు. ఆ ఆశ్రమం నుంచి అతను నేరుగా సన్యాసాశ్రమంలోకి ప్రవేశించి విద్వత్ సన్యాసం అని, ఆ విద్వత్ సన్యాసము వివిధిషా సన్యాసము అనే పదాలు కూడా రెండు విన్నాం. సో అక్కడ కేచిత్ పండితమన్యాహ ఏమనుకుంటారు వీళ్ళు? జన్మాది షడ్భావ విక్రియారహిత విక్రియ అకర్త ఆత్మ ఏక అహం ఆత్మ ఇది న కస్యచిత్ జ్ఞానం ఉత్పద్యతే. అట్లాంటి ఆత్మ ఒకటి ఉన్నది అనేటువంటి జ్ఞానం ఎవరికి కలగదండి. అలాంటి జ్ఞానం మనకు కలిగింది అనుకోవడము అదంతా మీ భ్రమే, ఇట్ ఇస్ హాలుసినేషన్ అని కూడా అన్నారు. శంకరాచార్యుల తర్వాతి వాళ్ళు అన్నారు, బహుశా అంతకు ముందు వాళ్ళు కూడా అని ఉంటారు. అంతకు ముందు వాళ్ళు కూడా అని ఉంటారు. కాబట్టి శంకరాచార్యుల వారు వాటిని అన్నింటినీ కూడా వాళ్ళ అన్న మాటలన్నింటినీ కూడా ఆయన ఉటంకిస్తున్నారు. ఎందుకంటే జీవన్ముక్తుడు కావడానికి ప్రమాణం ఏమిటి అని చెప్పని అంటారు. జీవన్ముక్తుడు కావడానికి ప్రమాణం ఏమిటి అంటే శృతి ప్రమాణము, యుక్తి తర్కం ప్రమాణము, ప్లస్ అనుభవం, వ్యక్తి అనుభవం కూడా ప్రమాణమే. వ్యక్తి అనుభవం అంటే ఇప్పుడు వాడు ఆ జీవన్ముక్తుడైనటువంటి వాడు అసలు తన మనోనాశం, అతను అనేటువంటి ఐడెంటిటీ మారిపోయి ఉంటుంది అతనికి. ఆ ఐడెంటిటీ మారిపోయినటువంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు ఎన్నో వేల మంది, ఎంతో మహాత్ములు మన దేశంలో ఉండే పుట్టారు. ఇప్పుడు కూడా ఉండొచ్చు, మనకు తెలియకుండా చాలా మంది ఉండొచ్చు, తెలిసి కూడా కొంతమందిని మనం గుర్తుపట్టకుండా ఉండకపోవచ్చు. సో దట్స్ ఏ డిఫరెంట్ థింగ్. సో ఇప్పుడు అలాంటివి ప్రశ్న వేసినప్పుడు వాడిని కౌంటర్ క్వశ్చన్ కూడా వేయచ్చు. మరణించిన నువ్వు ఇది చేసిన తర్వాత స్వర్గానికి పోతున్నావు అనడానికి నిదర్శనం ఏంటి, ప్రమాణం ఏమిటి అని చెప్పని కూడా అడగచ్చు. దానికి కూడా శృతి ప్రమాణం కదా. శృతి ప్రమాణము, యుక్తి కొంతవరకు ప్రమాణం. ఎందుకంటే ఆ, కర్మ సిద్ధాంతాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ యుక్తి కర్మ అనేటువంటిది, కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఒక యుక్తి పైన యుక్తి అంటే ఒక లాజిక్, దానిపైన ఆధారపడింది కాబట్టి శృతి యుక్తి దానికి ప్రమాణం. దీనికి శృతి యుక్తినే కాకుండా శృతి యుక్తి అనుభవం, ఈ మూడింటిని కూడా శంకరాచార్యుల వారు స్ట్రెస్ చేస్తుంటారు. శృతి యుక్తినే కాదు, యుక్తి అంటే లాజిక్, శృతి యుక్తినే కాకుండా అనుభవం కూడా ఉన్నది కదా. వ్యక్తులు చూస్తున్నారు, అలాంటి వ్యక్తులు ఉన్నారు. వాడికే తనకి ఆ అహం అనేటువంటిది పూర్తిగా మారిపోయి ఉంటుంది కదా. అక్కడ ఉన్నామన్నమాట ఇప్పుడు. నెక్స్ట్ లైన్, ఆయన శంకరాచార్య సిద్ధాంత వాక్యమే చదువుతున్నాం ఇప్పుడు. సిద్ధాంత వాక్యంలో ఏమిటి? నజాయతే ఇత్యాది శాస్త్రోపదేశ అనర్థక్యాత్. నువ్వు అలాంటి ప్రశ్న వేస్తే, ఎలాంటి ప్రశ్న, అలాంటి జ్ఞానం ఎవరికి కలగదు అని అన్నట్లయితే ఈ నజాయతే మ్రియతేవ అనేటువంటి శాస్త్రం అనర్థకం అవుతుంది కదా, సూపర్ ఫ్లూయస్ అయిపోతుంది కదా, శాస్త్రం ఎప్పటికీ సూపర్ ఫ్లూయస్ కాదు కదా అని. అలాగే నెక్స్ట్ లైన్ చదవాలి మనము. యథాచ శాస్త్రోపదేశ సామర్థ్యాత్ యథా చ శాస్త్రోపదేశ సామర్థ్యాత్ ధర్మాస్తిత్వ విజ్ఞానం కర్తుశ్చ దేహాంతర సంబంధి జ్ఞానం చ ఉత్పద్యతే. ధర్మాధర్మాస్తిత్వ విజ్ఞానం కర్తుశ్చ దేహాంతర సంబంధ జ్ఞానం చ ఉత్పద్యతే అని ఉంది. సంబంధి జ్ఞానం అనేది నా బుక్ లో అంతా ఒకటే. సంబంధి జ్ఞానం అనేది ఇట్స్ ఫైన్, సంబంధ జ్ఞానం అని కూడా అనొచ్చు.
తథా శాస్త్రాత్ శాస్త్రాత్ తస్యైవ ఆత్మనః అవిక్రియత్వ అకర్తృత్వ ఏకత్వాది విజ్ఞానం తస్యైవ ఆత్మనః అవిక్రియత్వ అకర్తృత్వ ఏకత్వ ఏకత్వాది విజ్ఞానం ఏకత్వాది విజ్ఞానం కస్మాత్ న ఉత్పద్యతే ఇది ప్రష్టవ్యాః. తస్మాత్ న ఉత్పద్యతే ఇది ప్రష్టవ్యాః. అదే మాట ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మాటే. ఇప్పుడు అదేంటి జీవన్ముక్తుడు అవుతున్నాడు అన్న దానికి ప్రమాణం ఏంటండి అని అంటే, అవునయ్యా నువ్వేదో ధర్మకార్యం చేసి యజ్ఞం చేసి యాగం చేసి దీనికి పోతున్నావు స్వర్గానికి పోతున్నావు అనడానికి ప్రమాణం ఏంటి అనే ప్రశ్న సులభంగా చెప్తే అదే విషయం ఇక్కడ. యథాచ ఏ విధంగా అయితే శాస్త్రోపదేశ సామర్థ్యాత్ శాస్త్రం చెప్పిన పద్ధతిలో ఆయన ఏదో జ్యోతిష్ఠోమం చేస్తాడు, మరొకటి ఇంకేదో ఇంకొక యాగం చేస్తాడు, చేసిన తర్వాత ధర్మాస్తిత్వ విజ్ఞానం. నీ పుస్తకంలో ధర్మ అని ఉన్నట్టుంది. ఇట్ ఇస్ ఫైన్. ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి అనేటువంటిది వాటి అస్తిత్వ విజ్ఞానం, వాటి ఉనికి గురించినటువంటి విజ్ఞానము. కర్తుహూచ కర్తుహు అంటే కర్త చేసేటువంటి వాడికి, కర్త అనే దానికి షష్ఠీ ఏకవచనం కర్తుహు కదా. సో కర్తుశ్చ దేహాంతర సంబంధి జ్ఞానం. ఈ దేహాంతర సంబంధి, దేహాంతరంలో ఇది దేహం అయిపోయిన తర్వాత మరొక దేహం ఎలాంటిది వస్తుంది వస్తుంది నాకు, రమణీయ శరణ రమణీయాం యోని మాపద్యేరన్ ఇట్లాంటి వాక్యాలు కొన్ని ఉన్నాయి. అంటే ఈ ఈ కర్మలు ఈ జన్మలు మంచి కర్మలు చేసినటువంటి వాడు మళ్ళీ వచ్చే జన్మలో వచ్చే టైంలో మంచి జన్మాన్ని పొందుతాడు. లేక కపు ఏ శరణ అంటే అవినీతి కార్యక్రమాలు ఇట్లాంటి పనులు చేసినటువంటి వాడు అట్లాంటి దుష్ట జన్మల్ని పొందుతాడు. ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇంకా ఉత్తమ కర్మలు చేసినటువంటి వాడు స్వర్గానికి వెళ్తాడు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. అలాంటి జ్ఞానం ఏ విధంగా నువ్వు శాస్త్రోపదేశ సామర్థ్యాత్ శాస్త్రం యొక్క ఉపదేశం వల్ల ఆ జ్ఞానం ఎలా కలుగుతుందో, ఇది కూడా ఆత్మ అనేటువంటిది అవిక్రియత్వ అకర్తృత్వ ఏకత్వాది విజ్ఞానం. ఈ మూడు విషయాలు చెప్పాడు. ఆత్మ అవిక్రియం అంటే ఎలాంటి వికారం లేనిది, అకర్తృ దానిలో కర్తృత్వం లేదు, అవిక్రియం అంటే ఏమిటి, ఇన్ఫినిటీ, ఆ ఇన్ఫినిటీలో ఎలాంటి కర్తృత్వం ఉండదు. అలాగే ఏకం, దట్ ఇస్ ఓన్లీ వన్ సుప్రీం కాన్షియస్నెస్ అనేటువంటిది. అలాంటి విజ్ఞానం కస్మాత్న ఉత్పద్యతే. అరే లాజికల్ గా ఇంత ఇంత సిస్టమేటిక్ గా చెప్తుంటే ఎందుకు ఆ జ్ఞానం ఎందుకు రాదండి? థియరిటికల్ గా వీఆర్ ఆల్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్, బట్ ప్రాక్టీస్ లో కొంతమంది మహాత్ములు వాళ్ళు సాధిస్తారు. ప్రాక్టీస్ లో కొంతమంది మహాత్ములు దాన్ని ఆత్మ అనుసంధానం అంటారు. ఆత్మ అనుసంధానం చేసుకొని ఆ అనుసంధాన వాక్యాలు అనేటువంటివి కూడా కొన్ని చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి. అనుసంధాన వాక్యాలు అని కొంతమంది మహాత్ములు, కొంతమంది స్వామీజీస్ కొంతమంది కంపైల్ చేసి పెట్టారు. బ్రహ్మైవాహమస్మి, అది కొన్ని కొన్ని వాక్యాలు ఉన్నాయి. పెద్ద వాక్యాలు నేను నేర్చుకోలేదు. సో అలాంటి వాక్యాలు దాన్ని సతతం దాని గురించి మననం చేసుకుంటూ వాళ్ళు అలాగే జీవించేటువంటి వాళ్ళు ఉన్నారు. సో అలాంటిది జ్ఞానం కలగదు నువ్వు ఎలా అంటావయా అంటున్నాడు. తర్వాత ఒక చిన్న మరళీ ప్రశ్న రావచ్చు నీకు, ఎవరికి, పూర్వపక్షికి. ఏమిటి? కరణ అగోచరత్వాత్ ఇతి చేత్. కరణ అగో కరణ అగోచరత్వాత్ ఇది చేత్. అదే కరణాగోచరత్వాత్ అనంది, కరణాగోచరం నేను విడగొట్టాను అంతే. నా మనసైవాను ద్రష్టవ్యం నా మనసైవాను ద్రష్టవ్యం ఇది శృతే. ఇది శృతేః. శాస్త్ర ఆచార్యోపదేశ శమదమాది సంస్కృతం మనః శాస్త్ర ఆచార్యోపదేశ శమదమాది సంస్కృతం మనః ఆత్మదర్శనే కారణం. ఆత్మదర్శనే కారణం. తథా చ తదధిగమాయ తథా చ తదధిగమాయ అనుమానే ఆగమే చ సతి అనుమానే ఆగమే చ సతి జ్ఞానం న ఉత్పద్యతే ఇది సాహసం ఏతత్. జ్ఞానం న ఉత్పద్యతే ఇది సాహసం ఏతత్. ఓకే. అతను ప్రశ్న రావచ్చు, అలాంటి జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే, కరణాగోచరత్వాత్ ఇంద్రియములకు కనపడదు కదండి, అది అతీంద్రియమైనటువంటిది కదండి అని అనుకోవచ్చు. కరణ కాక అతీంద్రియం యాక్చువల్లీ కానే కాదు. ఎందుకంటే మోక్ష జ్ఞానం అనేటువంటిది ఏ జ్ఞానమో అది అతీంద్రియ. అన్ని జ్ఞానాలు కూడా ఇంద్రియములతో మనం చూసేది కాదు కదా, మనసుతో తెలుసుకునేవి కదా. అదే విషయాన్నే అంటున్నారు. ఎందుకంటే ఏ జ్ఞానమైనా కూడా జ్ఞానం అనేటువంటిది మనసుతో తెలుసుకునేటువంటిది. సో ఇక్కడ ఈ ఆత్మ జ్ఞానం కూడా మనసుతో తెలియబడేది కదా. మనసైవాను ద్రష్టవ్యం అని చెప్పిన ఒక వాక్యం ఉన్నది కదా ఇక్కడ బృహదారణ్య ఉపనిషత్తులో ఉన్నది. మనసా ఏవ అనుద్రష్టవ్యం. మనసైవ అంటే మనసా ఏవ అనుద్రష్టవ్యం. అనుద్రష్టవ్యం అనే మాట కూడా చెప్పారు. ఎందుకు అనుద్రష్టవ్యం? పెద్దవాళ్ళందరూ కూడా దాన్ని తెలుసుకున్నారయ్యా. ద్రష్టవ్యం దృశ్యతే అంటే, ద్రష్టవ్యం అంటే ఏంటి? చూడాలి అని కాదు,
వడ్డీ చూడటం అని కాదు. ద్రష్టవ్యం అంటే తెలుసుకోవాలి, అనుభవించుకోవాలి, సాక్షాత్కరించుకోవాలి అని అర్థం. గొప్ప వాళ్ళందరూ కూడా చూసుకున్నారు, ఆల్రెడీ తెలుసుకున్నారు. అనుద్రష్టవ్యం అంటే వాళ్ళు వెళ్ళిన మార్గంలో వెళ్ళి వాళ్ళు వెళ్ళినట్టే శమ దమ తితిక్ష ఇవన్నీ కూడా ఉమ్, అంతఃకరణ శుద్ధిని పొంది ఆ తర్వాత శ్రవణ మననాదులు చేసి ఆ విధంగా వాళ్ళు దర్శించారు, అంటే సాక్షాత్కరించుకున్నారు. ఆ విధంగా నువ్వు కూడా సాక్షాత్కరించుకోవాలి అని ఇక్కడ విషయం. శాస్త్ర ఆచార్యోపదేశ సంస్కృతం మనః. శాస్త్ర ఆచార్య ఉపదేశం. ఆచార్యోపదేశం రెండు విధాలుగా ఉంటుంది కదా. ఒకటి శాస్త్రాన్ని ఉపదేశిస్తాడు అతను. శాస్త్రము ఆచార్యుడు కూడా శాస్త్రాన్ని ఉపదేశిస్తాడు. అలాగే గురువు అనేటువంటి వాడు హీఈస్ ఆల్సో లైక్ ఎ బెరామీటర్ అని ఎవరో చెప్పారు. ఈ ఆల్సో లైక్ ఎ బెరామీటర్ ఆర్ రాదర్ ఈజ్ లైక్ ఎ డాక్టర్ హూ ఈస్ కాన్స్టెంట్లీ ఎగ్జామినింగ్ యువర్ లిపిడ్ ప్రొఫైల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బీపీ కానీ ఇంకోటి కానీ మరొక దాన్ని డాక్టర్ ఎలాగైతే చెక్ చేస్తుంటాడో అలాగే నీ శమధమాదులు ఏ రేషియోలో ఉన్నాయి, ఏ ఏ డిగ్రీలో ఉన్నాయి అనేటువంటి వాటిని టెస్ట్ చేస్తుంటాడు అన్నమాట గురువు గారు. గురువు గారు టెస్ట్ చేసి దానికి తగినట్టుగా అప్పుడప్పుడు మందులు వేస్తుంటాడు దానికి. సో ఆయన ఏదో ఆయన ఆయన ఇన్ హిజ్ ఓన్ స్టైల్ ఆయన ఏదో ఉపదేశం చేస్తుంటాడు. సో అలాంటిది మనం శంకరాచార్యుల వారి, మనం శంకర విజయము ఇట్లాంటి చదివినా లేక ఇంకా మిగతా కొంతమంది మహాత్ముల జీవిత చరిత్రలు చదివితే వాళ్ళు శిష్యులను ఎలా ట్రైన్ చేశారు అనేటువంటివి అలాంటివి కూడా మనం చూడగలం. శంకర విజయంలో కూడా కొన్ని కొన్ని ఉదాహరణలు ఇలాంటివి మనకు కనిపిస్తాయి. శాస్త్ర ఆచార్య ఉపదేశ శమదమాది సంస్కృతం మనః. శమదమ మొదలైనటువంటివన్నీ సమకూర్చుకొని సంస్కృతం మనః. సంస్కృతం అంటే ఏమిటి? సం ప్లస్ కృతం సంస్కృతం అవుతుంది. అంటే బాగు చేయబడినటువంటి అని. బాగు చేయబడినటువంటి, సంస్కరింపబడినటువంటి, సంస్కరింపబడిన సంస్కృతం, సంస్కరింపబడినది అంటే సంస్కరింపబడినటువంటి మనః ఆత్మదర్శనే కారణం. ఎందుకంటే అక్కడ రెండు చెప్పారు. శంకరాచార్యుల వారి శ్లోకం నేను చాలాసార్లు కోట్ చేశా. వైరాగ్యము తర్వాత బోధ. బోధ అంటే నాలెడ్జ్. ఈ రెండు కూడా పక్షికి రెండు రెక్కలు లాంటివి. ఈ రెండు రెక్కలు ఉంటేనే పక్షి ఎగిరి అక్కడెక్కడో హర్మ్యం, మోక్షం అనేటువంటి హర్మ్యం దాని యొక్క సౌధాగ్రము పైన కూర్చోగలుగుతుంది. కానీ ఒక రెక్కే ఉంటే లాభం లేదు. ఒకే రెక్కే ఉంటే నువ్వు ఒట్టి వైరాగి, గుడ్ ఫర్ నథింగ్, గుడ్ గుడ్ మ్యాన్, బట్ దెన్ గుడ్ ఫర్ నథింగ్ అని కాదులే, గుడ్ గుడ్ పర్సన్, బట్ యు హావ్ నాట్ అటైన్ మోక్ష. బట్ అట్ ది సేమ్ టైం ఒట్టి జ్ఞానం అనుకోండి, యు ఆర్ ఓన్లీ ఏ ప్రొఫెసర్, యూ కెనాట్ అటైన్ మోక్ష. సో ఇలాంటివి అనమాట. సో ఈ రెండు ఉన్నటువంటి వ్యక్తి ఆయన సాధన చేసుకొని ఆయన సొంతంగా ఎగిరి కూర్చోవాలి అక్కడ. సో అది విషయం అక్కడ. సో శమధమాది సంస్కృతం మనః ఆత్మదర్శనే కారణం. తథాచ తద్ అధిగమాయ, ఆ దాన్ని తెలుసుకోవడం కోసం. అధిగమం అంటే తెలుసుకోవడం. అధిగచ్చతి అంటాం కదా. అధిగచ్చతి అంటే తెలుసుకుంటాడు. అధిగమాయ, అధిగమః అంటే తెలుసుకోవడం. తద్ అధిగమాయ అంటే దాన్ని గ్రహించడం కోసము, దాన్ని తెలుసుకోవడం కోసము, లేకుంటే దాన్ని ప్రాప్తించుకోవడం కోసము. అధిగమ అంటే ప్రాప్తించుకోవడం అని కూడా. దాన్ని ప్రాప్తించుకోవడం కోసము అనుమానే ఆగమేచ సతి. అనుమానం. అనుమానం అంటే ఏమిటి? తెలుగులో చెప్పిన అనుమానం కాదండి, యుక్తి. అనుమానం అంటే మనం ప్రత్యక్షము అనుమానం అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. అనుమానం అంటే ఒక దాన్ని చూసి, ఒక హేతువును చూసి దాని నుంచి ఇంకొక కన్క్లూజన్కి రావడం, అది అనుమానం. ఇప్పుడు ఏది ఏది లైక్ సీయింగ్ స్మోక్. స్మోక్ దూరంలో చూసి ఎత్ర ధూమ తత్ర వన్యహి, ఎక్కడైతే ధూమం ఉన్నదో అక్కడ అగ్ని ఉన్నది అనేటువంటిది అనుమాన అనుమాన ప్రయోగం అంటారు దాన్ని. ఆ, ఒక ధూమం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ ధూమం ఉన్నది కాబట్టి ధూమం ఉన్న చోటంతా అగ్ని ఉంటుంది, అందువల్ల అక్కడ అగ్ని ఉన్నది అనేటువంటిది ఒక చిన్న సోక్రాటిక్ లాజిక్ లాగా. సోక్రాటిక్ లాజిక్ అనేది మీరు వినింటారు. సో ఆ టైప్ ఆ పద్ధతిలో మన వాళ్ళు కూడా అనుమాన వాక్యం అనేటువంటిది ఉంటుంది. సో అనుమానే ఆగమేచ సతి. ఆగమం కూడా ఉన్నది. ఆగమం అంటే వేదం. ఈ ప్రమాణం ఉండగా ఆగమేచ సతి అంటే ఆగమము అనుమానము ఇది రెండు కూడా ఉండగా, అంటే శాస్త్రం చెప్తున్నది. దాన్ని నువ్వు కూడా యు ఆర్ ఆల్సో వ్యాలిడేటింగ్ బై యువర్ ఓన్ క్యాటకిజం. మన క్యాటకిజం అనే పదం కూడా ఇంపార్టెంట్ అండి. క్యాటకిజం అంటే మనం రోజు చేసేటువంటి ఆ, గురు శిష్య సంవాదం ఏదైతే ఉన్నదో అది క్యాటకిజం. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు క్యాటకిజం అంటారు. బైబిల్ విషయంలో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బైబిల్ దేస్ ఏ క్యాటకిజం అంటారు. సో ఇక్కడ వీళ్ళు చేస్తుంది, ఇక్కడ మనకు శాస్త్రంలో చేసేటువంటిది కూడా అదే. సో ఆ కేటగిజం లో ఊరికే జస్ట్ రిపీటింగ్ వాట్ ఎవర్ ఇస్ దేర్. మన కేటగిజం అనేటువంటిది కొంచెం లాజికల్ గా థింకింగ్ కూడా ఉంటుంది. ఎనివే ఆగమేశ సతి జ్ఞానం న ఉత్పద్యతే ఉపపద్యతే.
ఉపపద్యతే అని ఉంది కదా, ఓకే. జ్ఞానం నా ఉపపద్యతే ఇది సాహసమేతత్. జ్ఞానం అనేటువంటిది ఉండదు, కుదరదు. నా ఉపపద్యతే అంటే నాకు కుదరదు అని. కుదరదు అనేటువంటిది కేవలం సాహసం మాత్రం అండి. అనుభవాన్ని, యుక్తిని, శృతిని వీటన్నిటిని కూడా మీరు కాదంటున్నారు అని విషయం. నెక్స్ట్ లైన్. జ్ఞానం చ ఉత్పద్యమానం జ్ఞానం చ ఉత్పద్యమానం తద్విపరీతం అజ్ఞానం అవశ్యం బాధతే. తద్ విపరీతం అజ్ఞానం అవశ్యం బాధతే ఇది అభ్యుపగంతవ్యం. ఇది అభ్యుపగంతవ్యం. తచ్చ అజ్ఞానం దర్శితం తచ్చ అజ్ఞానం దర్శితం హంత అహం హతః అస్మి ఇది. అహం అతః అహం అస్మి ఇతి. ఉభౌ తౌ న విజానీతః ఉభౌ తౌ న విజానీతః ఇది అత్ర చ ఆత్మనో హననక్రియాయాః కర్తృత్వం इति अत्र च आत्मनः हननक्रियायाः कर्तृत्वं కర్మత్వం హేతుకర్తృత్వం చ कर्मत्वं हेतुकर्तृत्वं च అజ్ఞానకృతం దర్శితం. ज्ञानभूतं दर्शितम्. ఓకే. జ్ఞానం చ ఉత్పద్యమానం. ఈ జ్ఞానం ఏదైతే కలుగుతున్నదో, కలుగుతున్నదో, ఉత్పద్యమానం అంటే కలుగుతున్నటువంటి దై అని, కలిగినటువంటి దై అని. ఉత్పద్యమాన అది శానచ్ ప్రత్యయం అంటాం కదా సంస్కృతంలో, ఆ శానచ్ ప్రత్యయం. ఉత్పద్యమానం పుట్టుతున్నటువంటి దై అని. జ్ఞానం పుట్టుతూనే ఏమవుతుంది? లైట్ వస్తూ ఉండగానే ఏమవుతుంది? లైట్ వస్తుండగానే చీకటి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఇక్కడ కూడా జ్ఞానం వస్తుండగానే అజ్ఞానం నశిస్తుంది. ఉత్పద్యమానం తద్విపరీతం అజ్ఞానం, దానికి ఆపోజిట్, దానికి వ్యతిరేకమైనటువంటి అజ్ఞానాన్ని, ఎలాగైతే దీపం ప్రవేశిస్తుండగానే చీకటిని పారదోలుతుందో, జ్ఞానం వస్తుండగానే అజ్ఞానాన్ని పారదోలుతుంది అని. వస్తుండగానే, అది షానస్ ప్రత్యయం అంటారు. కంటిన్యూస్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం కదా అది. ఉత్పద్యమానం తద్విపరీతం అజ్ఞానం అవశ్యం బాధతే. దాన్ని అవశ్యం తప్పకుండా, బాధతే అంటే నెగేట్స్. ఇంగ్లీష్ మనకు తెలుగులో బాధతే అంటే తొలగించి తొలగించి పారేస్తుంది, నశింపజేస్తుంది. నశింపజేస్తుంది, తొలగింపజేస్తుంది. నశింపజేస్తుంది అంటే ఏదో కొట్టి చంపుతుంది అని కాదు. ఇప్పుడు రజ్జు ఉన్నది, దానిపైన మనం సర్పాన్ని భావించుకుంటాము. అరే కొద్దిగా లైట్ వేసి రజ్జు అని తెలిసిన తర్వాత ఆ సర్పాన్ని మనం ఏం చంపడంలే, అది వెళ్ళిపోయింది అంతే, తొలగిపోయింది. ఆ సర్పం తొలగిపోయింది. అందువల్ల అది అది ఇక్కడ బాధతే అంటే దాన్ని ఆ విధంగా నెగేట్స్ అని. ఓ అది కాదు ఇది, నేను చూసింది ఇంకోటి చూశాను, ఇంకోటి అనుకున్నాను, అది కాదు ఇది అని. ఏది యద్ యత్ యత్ విశ్వం తత్ విష్ణు ఏవా అని. విశ్వం విష్ణు అనే చోట శంకరాచార్యుల వారి సమరీ ఏమిటంటే, యద్ విశ్వం తద్ విష్ణు ఏవా అని. సో ఏదైతే మనం ప్రపంచ రూపంలో చూస్తున్నామో అది విష్ణువు అని. సో ఆ విధంగా అవశ్యం బాధతే. బాధతే అనే దాన్ని ఇంగ్లీష్ లో మామూలుగా నెగేట్స్, ఇంకా సబ్లేట్స్ అనే ఒక పదం కూడా వాడుతుంటారు. సబ్లేట్స్, SUBLATES అని. నెగేట్స్ ఆర్ సబ్లేట్స్ అనే పదాలు మా ఇంగ్లీష్ పుస్తకాలు చదివితే మనకు తెలుస్తుంటాయి. ఇది అభ్యుపగంతవ్యం ఇది అని మనం అంగీకరించి తీరాల్సిందే. అభ్యుపగంతవ్యం, తవ్య ప్రత్యయం కూడా వచ్చింది ఇక్కడ. తవ్య ప్రత్యయం అంటే యూ హ్యావ్ టు అగ్రీ, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అని. అభ్యుపగచ్చతి, అభ్యుపగంతవ్యం. తర్వాత తచ్చ అజ్ఞానం దర్శితం. ఆ అజ్ఞానం కూడా ఏ రూపంలో ఉంటుందా అంటే ఈ రూపంలో ఉంటుంది అని ఇక్కడ దర్శింపబడింది. దర్శింపబడింది అంటే చూపబడింది. అజ్ఞానం చే దర్శితం. దర్శితం అంటే చూపించబడింది. దర్శకుడు అంటే చూపించేవాడు కదా. దర్శకుడు, సినిమా నిర్మాత, దర్శకుడు అంటాం కదా. దర్శకుడు అంటే చూపించేవాడు. దర్శితం అంటే చూపించబడినటువంటిది, చూపించబడినది. తచ్చ అజ్ఞానం దర్శితం. ఆ అజ్ఞానం ఈ విధంగా చూపబడింది. ఏ విధంగా? హంతాహం హతః అస్మి, ఐఎమ్ ది యాక్టర్. నా కర్తృత్వం. హతః అస్మి అంటే భోక్తృత్వము. కర్తృత్వం భోక్తృత్వం ఉన్నదిని. ఉభౌతౌ న విజానీతః ఇది, వీళ్ళిద్దరు కూడా అజ్ఞానులు అని. అత్ర చ ఆత్మనః హననక్రియాయాః కర్తృత్వం కర్మత్వం హేతుకర్తృత్వం చ. ఆ హననక్రియ, హననక్రియ అంటే ఏమిటి? కొట్టడము లేక చంపడము అనేటువంటి క్రియ ఏదైతే ఉన్నదో దాని యొక్క కర్తృత్వము అంటే దానికి కర్తగా కావడము. కర్మత్వం, కర్మగా ఉండడము. లేకుంటే హేతుకర్తృత్వం అంటే నేరుగా కర్త కాకుండా వీడు హేతుకర్త అవుతాడు. హేతుకర్త అంటే ఎవరితోనో చేయిస్తాడు అనమాట. అలాంటి హేతుకర్తృత్వం గాని, ఇవన్నీ కూడా అజ్ఞానకృతం దర్శితం. ఇవన్నీ కూడా అజ్ఞానం చేత చేయబడినటువంటివే అని దర్శితం, చూపబడినది అని. నెక్స్ట్ లైన్. తచ్చ సర్వక్రియాస్వపి సమానం च सर्वक्रियास्वपि समानं కర్తృత్వాదేహే అవిద్యాకృతత్వం कर्तृत्वादेः अविद्याकृतत्वं
అవిక్రియత్వాద్ ఆత్మనః అవిక్రియత్వాత్ ఆత్మనః విక్రియావాన్ హి కర్త విక్రియావాన్ హి కర్త ఆత్మనః కర్మభూతం అన్యం ప్రయోజయతి కురు ఇతి. ఆత్మనః కర్మభూతం అన్యం ప్రయోజయతి కురు ఇతి. ఓకే, ఇక్కడ తచ్చ జ్ఞానం ఉభౌతౌ న విజానీతే చదివాం. ఓకే, తచ్చ సర్వక్రియాసు, తచ్చ అంటే ఏమిటి? పై వాక్యంతో, తత్ అంటే పై వాక్యంతో మనం కంటిన్యూషన్. పై వాక్యంలో ఏం చెప్పాడు? కర్తృత్వము, కర్మత్వము, హేతుకర్తృత్వము ఇవన్నీ కూడా అజ్ఞానకృతం అని చెప్పారు. ఆ అజ్ఞానకృతం అనే మాట తచ్చ అంటే ఆ మాట అని. కర్తృత్వము, భోక్తృత్వము, హేతుకర్తృత్వము ఈ మూడు జ్ఞానం వల్ల అనేటువంటి మాట తచ్చ సర్వక్రియాస్వపి సమానం. ఈ హనన క్రియ అనేటువంటి ఒక క్రియకే కదండి, అన్ని క్రియలకు వర్తించేటువంటిదే అని. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే ఎందుకంటే నచికేతుడి సందర్భంలో కూడా అక్కడ ఎవరు యముడు నచికేత సంవాదంలో ఎవరు ఎవరిని కొట్టడం లేదు. సింపుల్ గా ఎవడో చిన్న పిల్లవాడు, అక్కడ పిల్లవాడు కాదంటే ఒక చిన్న యువకుడు, ఒక మంచి యువకుడు, ఒక ఐడియలిస్టిక్ యువకుడు అనుకోండి, మంచి ఐడియల్స్ ఉన్నటువంటి విత్ స్ట్రాంగ్ మారల్ కంపాస్ అంటాం కదా, అలాంటి యువకుడు అక్కడ వెళ్ళాడు. వెళ్ళి అతనికి యముడికి మధ్యన సంవాదం. సో అది ఈ హననం అనేటువంటి క్రియకే కాదండి, అన్ని క్రియలకు కూడా ఇది వర్తిస్తుంది అని ఇక్కడ విషయం. సర్వక్రియాస్వపి సమానం. ఈ కర్తృత్వ భోక్తృత్వాలు అజ్ఞానకృతం అనేటువంటి విషయము అన్ని కర్మలకు కూడా సమానమైనటువంటిదే అని. తర్వాత అవిద్యాకృత అలాగా సమానం. కర్తృత్వాదేహే అవిద్యాకృతత్వం, కర్తృత్వము, భోక్తృత్వము ఇవన్నీ కూడా అవిద్యాకృతము అనేటువంటిది కూడా అన్ని క్రియలకు సమానమే. ఎందుకని? అవిక్రియత్వాద్ ఆత్మనః, ఆత్మ అనేటువంటిది పూర్తి అవికారి కాబట్టి. అలాగే విక్రియావాన్ హి కర్త ఆత్మనః కర్మఫల విక్రియావాన్ హి కర్త. ఒకవేళ నిజంగా కర్త విక్రియవాన్ అయితే, ఒకవేళ ఆత్మ అనేటువంటిది విక్రియమైన పక్షములో అని, ఒకవేళ ఆత్మ అనేటువంటిది విక్రియమైనటువంటి అంటే వికారము చెందేటువంటి పక్షములో, ఇఫ్ యు ఆర్ యాక్సెప్టింగ్, ఇఫ్ యూ థింక్ లైక్ దాట్, అలాంటప్పుడే ఆత్మనః కర్మభూతం, తనకు తన కర్మభూతమైనటువంటి, కర్మభూతం అంటే ఏమిటి? సపోజ్ నేను ఇంకొకరిని ప్రేరేపిస్తాను అనుకోండి, వాడు నాకు కర్మభూతుడు. ఆ విధంగా నేను ఇంకొకరిని ఏమన్నా పోయి ఫలానా పని చేయని అంటాను అనుకోండి, నాకు వీడు కర్మభూతుడు, నాకు వీడు కర్మ అవుతున్నాడు, నేను హేతుకర్త అవుతున్నాను, వీడు ఆ పనికి డైరెక్ట్ గా కర్త అవుతున్నాడు. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ హీఈస్ మై కర్మభూత. ఆ విధంగా కర్త ఆత్మనః కర్మభూతం అన్యం, తనకు కర్మ అయినటువంటి మరొకణ్ణి, తనకు కర్మ అయినటువంటి మరొకణ్ణి ప్రేరేపిస్తాడు. ప్రయోజయతి, ప్రయోజయతి అంటే ప్రేరేపిస్తాడు అని. సో ఇవన్నీ కూడా ఒకవేళ ఇక్కడ విక్రియావాన్ని కర్త, ఆత్మ విక్రియమైనటువంటి పక్షంలోనే మరొకరిని ప్రేరేపించడం అనేటువంటిది కుదురుతుంది కదా. ఆత్మ విక్రియము కాదు కాబట్టి ఆత్మ విషయంలో ప్రేరేపించడం అనేటువంటిది కూడా కుదరదు అని, దాన్ని ఆ విషయాన్నే ఇంత రిపీటెడ్లీ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ లైన్, తదేతద్ అవిశేషేణ తద్ అవిశేషేణ విదుషః సర్వక్రియాసు కర్తృత్వం హేతుకర్తృత్వం చ ప్రతిషేధతి భగవాన్. సహ సర్వక్రియాసు కర్తృత్వం హేతుకర్తృత్వం చ ప్రతిషేధతి భగవాన్. ఆ, విదుషః కర్మాధికారాభావ ప్రదర్శనార్థం సహ కర్మాధికారాభావ ప్రదర్శనార్థం వేద వినాశినం కథం స పురుషః ఇత్యాదిన. వేదా వినాశినం కథం స పురుషః ఇత్యాదిన. ఓకే, తదేతత్ ఆ ఇప్పుడు పైన చెప్పిన వాటికి ఇది అన్వయించుకోవాలి. ఇదంతా కూడా అవిశేషేణ. అవిశేషణ అంటే ఎలాంటి ఎక్సెప్షన్ లేకుండా అన్ని కర్మలకు కూడా వర్తించే పద్ధతిలో, అవిశేషణ ఎలాంటి కర్మలకు వర్తించే ఎక్సెప్షన్ లేకుండా అన్ని కర్మల్లోనూ అన్ని కర్మలకు వర్తించేట్టుగా, లేక ఎలాంటి భేదం లేకుండాను. అవిశేషణ అంటే ఎలాంటి భేదము లేకుండా, ఎలాంటి ఎక్సెప్షన్ లేకుండా, విదుష సర్వక్రియాసు, విదుష అంటే విద్వాంసునికి అని. ఇక్కడ ఎవడు విద్వాంసుడు అంటే ఆత్మజ్ఞాని, ఆత్మజ్ఞాని అయినటువంటి వాడికి. సర్వక్రియాసు అన్ని క్రియల యందు కూడా కర్తృత్వము హేతుకర్తృత్వము ఈ రెండు కూడా ప్రతిషేధతి భగవాన్. ప్రతిషేధతి అంటే భగవాన్ రిజెక్ట్స్, అదంతా లేదు అసలే లేదు అని చెప్పని రిజెక్ట్ చేసి పడేస్తున్నాడు భగవాన్. విదుష కర్మాధికారాభావ ప్రదర్శనార్థం, ఆ విద్వాంసుడైనటువంటి వాడికి కర్మ అభావాన్ని ప్రదర్శించడం కోసమని. కర్మాభావాన్ని అంటే, కర్మాభావం అంటే కర్మ లేకపోవడం, కర్మ లేకపోవడాన్ని ప్రదర్శించడానికి.
కర్మ లేదు అని గట్టిగా చెప్పడానికి ప్రదర్శించడం అంటే చెప్పడం అని అంతే అంతే. కర్మ లేదని చెప్పని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వేద వినాశనం కథం స పురుష, ఇవి రెండు కూడా ఇప్పుడు మనం చదువుతున్న శ్లోకం. వేద వినాశనం ఇది సేమ్ 2-21. కథం స పురుష వార్త, ఇది కూడా ఇదే ప్రస్తుత శ్లోకమే. ఇత్యాదిన, ఈ మాటలతో ఈ విధంగా ఏమీ లేదని చెప్తున్నాడు. తర్వాత ఇంక మరి వీడికి ఎక్కడ యోగ్యత ఉన్నదయ్యా అనే మాట నెక్స్ట్ లైన్ క్వ పునః విదుష అధికార ఇత్యేతత్ को पुनः विदुषः अधिकारः इत्येतत् ఉక్తం పూర్వమేవ तं पूर्वमेव జ్ఞానయోగేన సాంఖ్యానాం ఇది. ज्ञानयोगेन साङ्ख्यानाम् इति। తథా చ సర్వకర్మ సన్యాసం వక్ష్యతి तथा च सर्वकर्मसन्न्यासं वक्ष्यति సర్వకర్మాణి మనసా ఇత్యాదిన. सर्वकर्माणि मनसा इत्यादिना। ఓకే. క్వ పునః విదుష అధికార, మరి ఈ విద్వాంసుడు అనేటువంటి వాడికి అధికారం ఎక్కడుందండి? క్వ అధికార అంటే వీడి అధికారం అనేటువంటిది ఎక్కడున్నది? అధికారం అంటే ఏమిటి? యోగ్యత. అధికారం అనే దానికి పవర్ కాదు అని చెప్పుకున్నాం చాలాసార్లు. అధికార అంటే యోగ్యత, ఎలిజిబిలిటీ అనొచ్చు ఇంగ్లీష్ లో. ఎలిజిబిలిటీ అండ్ ఆల్సో బాధ్యత. ఇప్పుడు గృహస్థ అయినటువంటి వాడికి కర్మలలో యోగ్యత ఉన్నది, అధికారం ఉన్నది అంటాడు అనుకోండి. ఎలిజిబిలిటీనే కాదు, వాడి డ్యూటీ కూడా ఉన్నది. ఎలిజిబిలిటీ అండ్ డ్యూటీ ఆర్ బోత్ ఎంప్లాయిడ్ ఇన్ ద వర్డ్ అధికార. అది అధికారం. విద్వాంసుడికి ఎక్కడ అధికారం ఉన్నది, ఆరు యోగ్యత ఉన్నది అంటే ఇక్కడ అఫ్ కోర్స్ విద్వాంసుడికి ఈ జ్ఞాన విషయంలో ఒక విధి కర్తృత్వం అనేది ఏం లేదు. ఇది కేవలం శంసతి ఇతి వాక్యం శాస్త్రం అని చెప్పుకున్నాం కదా. జ్ఞాన విషయంలో మాత్రం ఆర్డర్ లేదు. ఎందుకంటే నువ్వు కనుక ఆత్మను తెలుసుకొని తీరాలి అని ఎవడికి చెప్పలేడు కదా. అది ప్రశంసించినారు అంతే. సో ఎనివే, క్వ పునః విదుష అధికార వాని యోగ్యత ఎక్కడ ఉన్నది? ఇత్యేతద్ ఉక్తం పూర్వమేవ. పూర్వమేవ అంటే భ- భగవద్గీతలో చెప్పలేదు, భాష్యంలో చెప్పారు. పూర్వమేవ ఇదివరకే చెప్పారు. శంకరాచార్యుల వారు ఈ వాక్యాన్ని చెప్పారు ఇదివరకే. జ్ఞానయోగేన సాంఖ్యానాం అనే మాటను కోట్ చేశారు. 3వ అధ్యాయం 3వ శ్లోకాన్ని జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని. అలా అది వాక్యం శ్లోకం ఎలా ఉంది? లోకేస్మిన్ వివిధా నిష్ఠ, అస్మిన్ లోకే ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా అనఘ. వయా గొప్పవాడా, అనఘ అంటే ఓ గొప్పవాడా, అఘము లేనివాడా, పాపం లేనివాడా అని. అయ్యా నువ్వు ఇంత గొప్పవాడివి, నీకు ఇదివరకే చెప్పానయ్యా, 2వ అధ్యాయం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వివిధా నిష్ఠా ప్రోక్త జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని 3వ అధ్యాయంలో 3వ శ్లోకం వస్తుంది. సో అది శంకరాచార్యుల వారు కోట్ చేశారు కాబట్టి పురా ఉక్త అంటున్నాడు, ఇదివరకే చెప్పాము అని. కృష్ణుడు ఇంకా చెప్పబోతున్నాడు ఇవన్నీ కూడా. తథాచ సర్వకర్మ సన్యాసం వక్ష్యతి, అదే విధంగా సర్వకర్మ సన్యాసాన్ని చెప్పబోతున్నాడు. ఎవరు? శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. ఎక్కడ? సర్వకర్మాణి మనసా ఇత్యాదిన, అన్ని కర్మలను కూడా మనసా సన్యస్య అని చెప్పబోతున్నాడు అని. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పూర్వపక్షం. ఇక్కడ వీళ్ళు ఈ పూర్వపక్షులు ఉంటే ఎవరు ఇక్కడ? కర్మలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలడానికి వీలు లేదు అని చెప్పడానికి వాళ్ళు ఏదో అలాగా లాగి ఇలా లాగి పూర్వపక్షులు అంటే వీళ్ళు మీమాంసకులు ఉంటారు చూడండి. వాళ్ళని కూడా మనం ఎక్కువ తప్పులు పట్టలేం. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందరూ కర్మలు మానేస్తే ఈ లోకం అంతా కూడా భ్రష్టు పట్టిపోతుంది. వాళ్ళు ఏదో డైరెక్షన్లెస్ గా వాట్ నెక్స్ట్ అనేటువంటిది వాడు పొద్దున్న లేచినప్పటి నుంచి ఏమి ఉండదు. వాడికి ఏం చేయాల్సింది ఏమి ఉండదు. పడుకుంటారు 9 గంటలకు 10 గంటలకు లేస్తారు. దేర్ లైవ్స్ ఆర్ గైడెడ్ బై టీవీ. దేర్ లైవ్స్ ఆర్ గైడెడ్ బై ఏదో సమ్ టీవీ సీరియల్స్, ఇంకేదో ఈ రోజు ఇంకేదో సమ్ క్రికెట్ మ్యాచ్ ఉందంటే ఆ క్రికెట్ మ్యాచ్ చూసుకుంటా కూర్చుంటారు. కౌచ్ పొటాటో అంటాం చూడండి, ఆ కౌచ్ పొటాటో లాగా దీనిపైన కౌచ్ పైన కూర్చొని చిప్స్ తినుకుంటూ ఒకడొకడు ఇంత ఇంతలా తయారవుతారు. కానీ ఆ, చి- ఎవడు క్రికెట్ ఆడే శక్తి ఎవడికి ఉండదు. కానీ వాడు వాచ్ మాత్రం చేస్తాడు. క్రికెట్ గురించి అంతా వాడికి బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంటుంది. సో ఈ విధంగా దే ఆర్ గైడెడ్ బై టీవీ సీరియల్స్ అండ్ దాంతో ఉంటుంది. అంతేగాని వీడి లైఫ్ లో వీడుగా రెగ్యులేట్ చేసుకొని నేను ఫలానా పని చేస్తున్నాను, నేను ఫలానా ఇది ఆ కర్తవ్యాన్ని చేస్తున్నాను అనేటువంటిది ఏమి ఉండదు. సో ఇక్కడ బట్ పూర్వకాలంలో అలా కాదు. వాడికి ఏంటంటే పుట్టినప్పటి నుంచి సాయంత్రం పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కర్మలన్నీ కూడా బాగా విధింపబడేవి. చాలా రెగ్యులేటెడ్ యాక్టివిటీ. చాలా మన తాతగారులను మనం ఒకసారి మనం జ్ఞప్తికి చేసుకుంటే వాళ్ళు చాలా రెగ్యులేటెడ్ గా ఉండేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రోజు ఏంటి, వాట్ నెక్స్ట్ అనేటువంటి ప్రశ్నే లేదు. వాడు లైఫ్ అంతా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక ఈజీ ఫ్లోలో, ఒక ప్రెడిక్టబుల్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఆ ప్రెడిక్టబిలిటీ వద్దని కొంతమంది ఇప్పుడు మరి ఏం చేద్దాం.
ఇక్కడ ఒక పూర్వపక్షి అడుగుతున్నాడు, లేక శంకరాచార్యుల వారే పూర్వపక్షాన్ని వారు సంభావన చేసుకుంటున్నారు. ఏమిటి? నను మనసా ఇతి వచనాత్ తను మనసా ఇతి వచనాత్ న వాచికానాం కాయికానాం చ సన్యాసః ఇతి చేత్. వాచికానాం కాయికానాం చ సన్యాసః ఇతి చేత్. వాళ్ళు ఏంటి, ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కర్మ సన్యాసం ఉండకూడదు అని. అందుకని మనసా సన్యస్య సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి అనే శ్లోకం రాబోతున్నది. రాబోతున్న దాన్ని ఇప్పుడు చెప్తున్నా, దాన్ని అనలైజ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఏదో చెప్తున్నాడు శంకరాచార్యులు కొత్తగానే అనిపిస్తుంది. రాబోయే శ్లోకం ఇది. ఎందుకంటే ఆ డిస్కషన్ అంతా ఇక్కడే చెప్పేస్తున్నాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే అంటున్నాడు కదా. అంటే మనసుతో, మనసుతో సన్యసించి అని శ్రీకృష్ణుడి అభిప్రాయం. అలా కాకుండా నన్ను మనసా ఇతి వచనాత్, మనసుతోనూ చేసే పని, మనసు కాయ మానసిక మానస కాయిక వాచక అని మూడు ఉన్నాయి కదండి. మనసుతో చేసేది, కాయిక శరీరంతో చేసేది, తర్వాత వాచిక వాక్కుతో చేసేటువంటివి అని మూడు విధాలు మనం త్రికరణ శుద్ధి అని, త్రికరణములు అని అంటుంటాం కదా. వీటన్నిటిలో కూడా సర్వకర్మాణి మనసా సన్యస్య, మనస అనే మాట అన్నందువల్ల ఈ మానస కర్మలు మాత్రమే, సంకల్ప రూపమైనటువంటి కర్మలు. మనస మనస మానస కర్మలు అంటే ఏంటి? ఓహో, నేను ఇవాళ ఇది చేయాలి, ఇవాళ అది చేయాలి, అది ఇది అని చెప్పని అవన్నీ మానస కర్మలు. వాటికి కూడా పుణ్యం పాపం ఉందని మనం తెలుసు. ఎందుకంటే మనసులోనే సంకల్పం, చెడ్డ సంకల్పం రావచ్చు. చెడ్డ సంకల్పం వస్తే ఆ, ఎవరికో ఫలానా వాడికి నేను హామ్ చేయాలి, ఏముంటే ఫలానా వాడిని ఇంకేదో చేయాలి. మంచి సంకల్పాలు కూడా కావచ్చు. నేను ఫలానా పనికి ఏదో చేయాలి, నేను ఫలానా వాడికి ఇది చేయాలి, మంచి సంకల్ప ఫలానా ఆర్గనైజేషన్ కోసం నేను కష్టపడాలి, ఇట్లాంటివి కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా సంకల్ప రూపమైనటువంటి మనో వ్యాపారాలు. వ్యాపారం అంటే బిజినెస్ కాదు, వ్యాపారం అంటే యాక్టివిటీ. వ్యాపారం మీన్స్, తెలుగు సంస్కృతంలో వ్యాపారం అంటే యాక్టివిటీ అని. వ్యాప్రియతే ఇది వ్యాపార. మనసు ఆ విధంగా వ్యాప్రియతే, లేక శరీరం, మనస్సే కాకుండా శరీరం కూడా ఆ విధంగా వ్యాప్రియతే, అది వ్యాపారం. సో ఇవన్నీ కూడా సంకల్ప రూపమైనటువంటి వ్యాపారాలు కూడా. నేను ఆ పని చేయాలి, ఏదో మంచి విషయాలు చేయాలి, ఏదో దేవాలయం కట్టించాలి, ఇట్లా చాలా మందికి మంచి మంచి అభిప్రాయం, భావాలన్నీ ఉంటాయి. మనసా ఇతి వచనాత్ నా కాయికానాం వాచకానాం సన్యాస ఇది చేత్. నువ్వు మనస అన్నారు కాబట్టి నీ మానసికమైనటువంటి సంకల్పాలు వదిలేసేవయా, శరీరంతో వాక్కుతో చేయాల్సినటువంటి పనులు చెయ్యి అని. ఇది ఎక్కడ ఎక్కడ బ్రేక్ చేస్తున్నాడు చూడండి. అంటే నువ్వు యజ్ఞము యాగము ఇవన్నీ చేసి తీరాల్సిందే, మంత్రం అన్ని చెప్పాల్సిందే, నువ్వు మనసులో నువ్వు నీ మానస సంకల్పాలు మానేసి అని చెప్పని అంటున్నాడు. సంకల్పం నువ్వు పెట్టుకుంటే పెట్టుకో, లేకుంటే లేదు, ఇవన్నీ కూడా చెయ్యి అంటున్నాడు. సో నా వాచికానాం కాయికానాం సన్యాస, వాటిని సన్యసించడానికి వీల్లేదు, అవి చేసి తీరాల్సిందే అని అంటున్నాడు. సిద్ధాంతి ఏమంటున్నాడు? నా సర్వకర్మాణి ఇది విశేషితత్వాత్. నా సర్వకర్మాణి ఇది విశేషితత్వాత్. ఇలా కాదండి, సర్వకర్మాణి అని అన్నాడు కదా. మనస ఉమ్, సర్వకర్మాణి మనస సన్యస్యాస్తే సుఖం వశి అని సర్వకర్మాణి అన్నాడు కదా. సో మానస వాచిక కాయిక అన్ని కర్మలు కూడా సన్యసించాలి. విశేషితత్వాత్. విశేషితత్వాత్ అంటే స్పెషల్లీ చెప్పాడు, ప్రత్యేకించి చెప్పాడు. విశేషితత్వాత్ ప్రత్యేకించి చెప్పబడింది, విశేషితత్వాత్ ప్రత్యేకించి చెప్పబడింది కదా అని. ఆయన పూర్వపక్షి మళ్ళీ అడుగుతున్నాడు, మానసానామేవ సర్వకర్మణాం ఇది చేత్. మానసానామేవ సర్వకర్మాణాం ఇది చేత్. సర్వకర్మణాం ఇది చేత్ నా స- నా మనోవ్యాపారపూర్వకత్వాత్ మనోవ్యాపారపూర్వకత్వాత్ వాక్ కాయ వ్యాపారాణం. వాక్ కాయ వ్యాపారాణాం మనోవ్యాపారాభావే తద్ అనుపపత్తేః. మనోవ్యాపారాభావే తదనుపపత్తేః. ఓకే. ఇప్పుడు ఏంటంటే సర్వకర్మాణి మనసా ఇది విశేషించి చెప్పబడింది అని అన్నాడు కదా. పూర్వపక్షి ఏమడుతున్నాడు? మానసానామేవ సర్వకర్మణాం ఇది చేత్. మనసుతో సంకల్పించేటువంటి సర్వకర్మలే అని ఎందుకు చెప్పకూడదు? మానసానామేవ సర్వకర్మణం, మనసుతో సంకల్పించేటువంటివే అన్ని పనులు అని ఎందుకు చెప్పకూడదు అని అంటే, అలా కాదండి. మనం ఏ పని చేయాలన్నా ఇప్పుడు మనసు అనేటువంటిది దాని ప్రమేయం లేకుండా, దాని రోల్ లేకుండా, దాని స్థానం లేకుండా, దాని పాత్ర లేకుండా యజ్ఞం చేస్తాను అని ఎలా కూర్చుంటాడండి? మనోవ్యాపార పూర్వకత్వాత్, మనోవ్యాపారం అనేటువంటిది మొట్టమొదటి ఉంటేనే, మనోవ్యాపార పూర్వకం అంటే మనోవ్యాపారం అనేటువంటిది ముందు ఉండి తీరాలి అక్కడ. దట్ ప్రీ ఎగ్జిస్టెన్స్, మనోవ్యాపార పూర్వకత్వాత్ అంటే ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మనోవ్యాపార.
గౌరవ గౌరవపూర్వకంగా అంటారు. గౌరవపూర్వకంగా, మర్యాద పూర్వకంగా కలిసామంటారు. మర్యాద అనేటువంటిది మొట్టమొదట ఉంది అని. లేకుంటే గౌరవపూర్వకంగా పూర్వమే అది గౌరవం అనేటువంటిది ఉంది. ఆ విధంగా రెస్పెక్ట్ఫుల్ మూడ్ ఐ హావ్ గాన్ దేర్ అన్నట్టుగా. మనోవ్యాపార పూర్వకత్వాత్, మనోవ్యాపారం అనేటువంటిది మొట్టమొదట ఉంటేనే కదా వాక్ కాయ వ్యాపారాణం. వాక్కు కాయ వ్యాపారాణం. వాక్ అంటే వాయిస్, కాయం అంటే బాడీ. వీటి వ్యాపారాలు అవి ఉంటేనే కదండి. మనోవ్యాపార అభావే తద్ అనుపపత్తే. మనసులో ఆ ఐడియానే లేదనుకోండి, వాడు ఎక్కడ కూర్చుంటాడు? ఆ, వాక్ వాక్కు చేసేటువంటి కర్మలు ఉంటే ఏదో వేద పాఠం కావచ్చు. ఇలాంటివి వాక్కు చేసే కర్మలు అంటే మేము యజ్ఞంలో వేద పాఠం చేయొచ్చు. ఇంకేం సంథింగ్ ఎల్స్ వాక్కుతో చేసేటువంటి పనులు. తర్వాత ఫిజికల్ కాయ వ్యాపారంలో అంటే ఏదో కూర్చోవడము, కొబ్బరికాయ కొట్టడం, మరొకటి ఆహుతులు వేయడము, దానిలో అన్ని వేయడము, యజ్ఞాలు చేయడము, దానం చేయడము, మరొకటి చేయడము, ఇవన్నీ కూడా శరీరంతో చేసేటువంటి పనులు. మొట్టమొదట మనస్సు అనేటువంటి దాని పాత్ర లేకుండా ఇవన్నీ ఎలా చేస్తాడండి అని. తర్వాత పూర్వపక్షి మళ్ళీ అడుగుతున్నాడు ఏమని. ఇక్కడ మళ్ళీ నేను విభాగం చేస్తున్నాడంటే, శాస్త్రీయమైన కర్మలు, అశాస్త్రీయమైనటువంటి కర్మలు అని రెండు ఉన్నాయి కదా. శాస్త్రీయమైనటువంటి కర్మలు అంటే వేదంలో చెప్పబడినటువంటివి కర్మలు. అశాస్త్రీయమైనటువంటి కర్మలు అంటే వేదంలో చెప్పనటువంటి కర్మలు, బట్ నాట్ నిషిద్ధ కర్మలు. వేదంలో చెప్పకుండా ఉన్నటువంటి అనేక కర్మలు ఉంటాయి. వేదం అన్ని కర్మలను చెప్పి ఉండదు కదా. ఇప్పుడు కొత్త కొత్తగా మనం ఏదో చూస్తున్నాము. చెప్పాను కదా నేను గత క్లాస్ లో కూడా. వారాహి పూజ అంటారు, ఇంకేదో రాహుకేతు పూజ అంటారు. మన పూర్వకాలం టెక్స్ట్ లో ఎక్కడా మనకు కనపడదు. పూర్వకాలం టెక్స్ట్ లో లేనటువంటి అనేకమైనటువంటి కొత్త 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 యజ్ఞాలు, యాగాలు ఏవో సృష్టిస్తున్నాం. సృష్టించిన తర్వాత ఏదో రామాయణ ఇదేంటో యజ్ఞం అంటాడు. ప్రతి వాక్యము తీసుకొని ప్రతి వాక్యానికి ఆహుతి వేసుకుంటూ రామాయణం చదివి దానిలో అర్థం చేసుకొని చాలా రాముడిలాగా జీవించవయ్యా, ఐడియల్ లైఫ్ జీవించు అని చెప్పానంటే దాన్ని వదిలేసి దాన్ని ఒక కర్మగా మార్చేసాం మనం. అలాంటివి కూడా జరుగుతుంటాయండి. ఇంకేదో అది ఒక పుస్తకం భగవద్గీత హోమం అంటాం అనుకోండి. భగవద్గీత లైన్ లైన్ చదివి స్వాహ స్వాహ అని చెప్పి హోమం చేసేసి అబ్బా నేను గొప్ప పని చేశాను అనుకుంటే అది ఇది కొత్త కార్యం. అది కొత్త కార్యం కానీ చెడ్డ పని అని అనడంలే. పోతే అది శాస్త్రీయమైనటువంటిది ఏం కాదు. శాస్త్రంలో అంటే వేదంలో ఏం చెప్పినటువంటిది కాదు. సో ఎనివే శాస్త్రీయ అట్లాంటి శాస్త్రీయమైన పనులు కాకుండా ఉమ్, ఈ ఇవేంటి మిగతా అశాస్త్రీయమైనటువంటి పనులు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అని శాస్త్రీయాణం వాక్కాయ కర్మణం కారణాన్ని మానసాన్ని వర్జయిత్వ అన్యాని ఇదే చదవచ్చు. శాస్త్రీయమైనటువంటి కర్మలు కాకుండా ఏమయ్యా ఇంకా చదవలేదు, చదువుతాం. దానికి ఇంట్రొడక్షన్ చెప్తున్నా. అశాస్త్రీయమైనటువంటి కర్మలు మాత్రము వదిలేసేయి, శాస్త్రీయమైన కర్మలు వదలద్దు అనే మాట పట్టుకుంటున్నాడు ఎవరు? ఈ పూర్వపక్షి. ఇప్పుడు చదువుదాం. శాస్త్రీయాణం వాక్కాయ కర్మణం శాస్త్రీయాణం వాక్కాయ కర్మణాం కారణాన్ని మానసాన్ని వర్జయిత్వా కారణాని మానసాని వర్జయిత్వా అన్యాని సర్వకర్మాణి మనసా సన్యస్యేత్ ఇతి చేత్. అన్యాని సర్వకర్మాణి మనసా సంయసేత్ ఇది చేత్. సిద్ధాంతి అంటున్నాడు నా నా నైవ కుర్వన్ నకారయన్ ఇది విశేషణాత్. నైవ కుర్వన్ న కారయన్ ఇది చేత్ ఇది విశేషణాత్. ఓకే. ఇప్పుడు ఏంటి? శాస్త్రీయాణం వాక్కాయ కర్మణం కారణాన్ని మానసాన్ని వర్జయిత్వ. ఇక్కడ అన్ని మానస కర్మల గురించే చెప్తున్నాడులేండి. మానస కర్మల గురించే చెప్తున్నాడు. ఆ మానస కర్మల్లో కూడా శాస్త్రీయమైనటువంటివి. ఈ శాస్త్రీయమైనటువంటివి వాక్కాయ కర్మలకు కారణమైనటువంటి మానసిక కర్మల్ని, శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ వాక్ కాయ కర్మలకు కారణమైనటువంటి మానసిక కర్మలు. ఎంత టెక్నికల్ పాయింట్ చెప్పాడు చూడండి. వాక్కాయ కర్మలు ఉన్నాయి. వాక్కాయ కర్మలకు కారణం ఏంటి? మానస కర్మలు. వాటిని తప్ప మానసాన్ని వర్జయిత్వ అంటే వాటిని తప్ప అంటే ఓకే, శాస్త్రీయమైనటువంటి కర్మలు పెట్టుకోండి. ఎందుకంటే ఇంత ముందు అన్నాడు కదా, మనసు సంకల్పించకుండా ఎలా చేస్తామంటే అంటున్నాడు కదా. ఓకే, శాస్త్రీయమైనటువంటి కర్మల విషయంలో మానస కర్మలు కూడా ఉండని. బట్ అన్యాని సర్వకర్మాణి మనసా సన్యస్యేత్. అన్యాని సర్వకర్మాణి మిగతా కర్మలన్నింటినీ కూడా మనసా సన్యస్యేత్ అంటే శాస్త్రీయ కర్మలు మాత్రం చేయాల్సిందే అని పూర్వపక్ష ఉద్దేశం. శాస్త్రీయ కర్మలు అన్ని చేయాల్సిందే. శాస్త్రీయ కర్మలు కాకుండా అశాస్త్రీయమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిలో మిగతా వాటిని మనసా సన్యస్య అంటే అది కూడా ఫిజికల్ గా చేయాల్సిందే, కానీ మనసుతో సన్యసించి అని ఎందుకు అనుకోకూడదు అంటున్నాడు. దానికి ఏమంటున్నాడు సిద్ధాంతి? నా అలా కాదండి.
నైవ కుర్వన్ నకారయన్ ఇది విశేషణాత్. నైవ కుర్వన్, ఎలాంటి సర్వకర్మలకు కూడా నైవ కుర్వన్ నకారయన్ అని చెప్పని అంటున్నాడు. ఎక్కడ? అది మళ్ళీ 5వ అధ్యాయంలోనే వస్తుంది. నైవ కుర్వన్ నకారయన్, ఆ, ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్, ఇట్లాంటి మాటలు వస్తాయి. అంటే ఇంద్రియములు ఇంద్రియార్థములను, ఈ శరీరం అనేటువంటిది ఇంద్రియములు అనేటువంటివి ఆ ఇంద్రియాలకు సంబంధించినటువంటి వ్యాపారములు చేస్తున్నాయి. ఈ ఆత్మస్వరూపుడమైనటువంటి నాలో కర్తృత్వం భోక్తృత్వం లేదు అనేటువంటి భావనతో అతను కర్మలు రొటీన్ గా నడిచిపోతుంటాయి అంతే. ఆ విధంగా నైవ కుర్వన్న కార్యానికి విశేషణ ఆ విధంగా చెప్పబడింది కదా అని. ఇక్కడ సర్వ మళ్ళీ పూర్వపక్షి అంటున్నాడు. స- ఉమ్, ఇక్కడ సన్యాసం అనే దానికి మనం ఏమిటి అంటే, కర్మల యందు అకర్మ దర్శనము అనేటువంటిదే అక్కడ ఇదండి సన్యాసం అనే పదానికి అర్థం ఇక్కడ మన వెల్లకొండ రామరాయ కవి వ్యాఖ్యలో ఏం చెప్పారంటే, ఈ కర్మల యందు అకర్మ దర్శనము, అది కూడా మనసా సన్యస్య అంటే ఏంటి? వివేక బుద్ధితో అని. మనసా సన్యస్య అంటే మనసుకు సంబంధించినటువంటి కర్మలు అని కాదు. మనసా సన్యస్య అంటే ఒక వివేక బుద్ధితో, అంటే ఇది ఆ, సరి అయినటువంటిది, ఇది సరికాదు అనేటువంటిది వివేక బుద్ధితో సన్యసించడము అని అర్థం. అంతేగాని మనసా సన్యస్య అంటే ఆ, దాని గురించి భావన చేయకపోవడము, దాని గురించి సంకల్పం చేయకపోవడము అని కాదు. సో నెక్స్ట్ లైన్, సర్వకర్మ సన్యాస అయం భగవత ఉక్త మరిష్యత कर्म संन्यासः अयं भगवता उक्तः मरिष्यतः న జీవత ఇది చేత్. जीवत इति चेत् ఇది ప్రశ్న. సిద్ధాంతి అంటున్నాడు, నా నవద్వారే పురే దేహి ఆస్తే भवद्वारे पुरे देहि आस्ते ఇది విశేషణానుపపత్తే, इति विशेषणानुपपत्तेः నహి సర్వకర్మ సన్యాసేన सर्वकर्म संन्यासेन మృతస్య తద్దేహే ఆసనం సంభవతి कृतस्य तद्देहे आसनं सम्भवति అకుర్వతః అకారయతశ్చ. अकुर्वतः अकारयतश्च ఓకే. ఇప్పుడు పూర్వపక్షి ఇంకొక లాస్ట్ అస్త్రం, ఆయన మీమాంసకుడు యొక్క చిట్ట చివరి అస్త్రం వేస్తున్నాడు. ఏమి ఎలా చేసినా వీడు ఒప్పుకోవడం లేదు అని. ఏమంటున్నాడు? ఈ సర్వకర్మ సన్యాసం అనేటువంటిది పూర్తి ఇప్పుడు చావబోయేటువంటి వాడు ఎవడో ఉంటాడు చూడండి, మరిష్యత అంటే మరిష్యన్ అంటే ఏమిటి? చావబోతు అని కదా, మరిష్యన్ శత్రుప్రత్యయం. మరిష్యత, మరిష్యన్ అనే దానికి ఆ, షష్ఠీ ఏకవచనం మరిష్యత. అది మరిష్యత, చావబోయేటువంటి వాడు. అంటే వాడి ఇంద్రియ పటుత్వం అంతా పోయింది, వాడు కళ్ళు చూడలేదు, మా నోరు పెగలడం లేదు, మెమరీలు అంతా పోయింది, చేతులు కాళ్ళు స్వాధీనంలో లేవు. అలాంటి వాడికి సర్వకర్మ సన్యాసం కుదురుతుందండి అని ఇక్కడ వాక్యం. సర్వకర్మ సన్యాస అయం అంటే అయం సర్వకర్మ సన్యాస అని భగవంతుడు చెప్పినటువంటి ఈ కర్మ సన్యాసం అని. అయం సర్వకర్మ సన్యాస అనేది పుంలింగం కదా, అందుకని అయం అని సర్వనామం వాడుతున్నాడు. అయం సర్వకర్మ సన్యాస అంటే ఈ సర్వకర్మ సన్యాసము భగవత ఉక్త, భగవంతుడి చేత చెప్పబడింది. ఎవరికి? మరిష్యత అంటే ఆసన్న మరణస్య అని రాశారు. ఆసన్న మరణస్య అంటే మరణం దగ్గరకు వచ్చినటువంటి వాడు. ఈజ్ ఆన్ ద డెత్ బెడ్, అక్కడెక్కడో హాస్పిటల్లో ఉన్నాడు, 5 స్టార్ హాస్పిటల్లో, వీడేదో దీనిలోనో ఎక్కడో ఉన్నాడు. ఏంటి వెంటిలేటర్ పైన దేనిపైన ఉంటాడు, లేకుంటే బెడ్లో పడి ఉంటాడు. సో అలాంటి వాడికి, ఐసీయూలో ఉన్నటువంటి వాడికి నా జీవత, బతికి ఉన్నటువంటి వాడికి కాదండి ఈ అంతవరకు కర్మలు చేయాల్సిందే అని. ఎందుకంటే ఆయన ఏం తీసుకుంటాడు? కుర్వన్నేవేహ కర్మాణి అని అన్నారు కదండి. కుర్వన్నేవేహ కర్మలను చేస్తూనే జీవితాంతం గడపాలి. వాడికి హెస్ గాట్ ఎ పాయింట్. ఎందుకంటే అందరూ కర్మలు వదిలేస్తే ఎలాగాని, కర్మలు వదిలేస్తే ఇండిసిప్లిన్ పెరిగిపోతుంది కదా. ఇప్పుడు వెస్ట్రన్ సొసైటీలో మన సొసైటీనే చూస్తున్నాం, వెస్ట్రన్ ఎందుకు అనాలి, మనమే చూస్తున్నాం కదా. సో ఆ, మరి అన్న పరిషత్ అయితే నా సిద్ధాంతి ఏమంటున్నాడు? నా అలా కాదండి. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయం అని చెప్పని అన్నాడు కదా. సన్యస్య ఆస్తే సుఖం వశి సర్వకర్మాణి మనసా. ఆ శ్లోకం మొట్టమొదటి చెప్తా. సర్వకర్మాణి మనసా సన్యస్య ఆస్తే సుఖం వశి. వశి అంటే ఇంద్రియములను వశంలో పెట్టుకున్నటువంటి వాడు. సర్వకర్మాణి మనసా సన్యస్య అంటే వివేక బుద్ధితో సర్వకర్మలను కూడా త్యజించి తర్వాత ఆస్తే అంటే ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? ఆస్తే అనేటువంటిది ఏమిటి? లట్ అంటాం చూడండి, సర్వనామం మన
ప్రథమ 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 కాదు, ప్రెసెంట్ టెన్స్. లట్ అనేటువంటిది, అది లట్, లిట్, లుట్, లుంగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. వాటిలో మొట్టమొదటి వచ్చేటువంటిది లట్. భవతి, భవతః, భవంతి. అది సర్వవర్తమాన కాలం. వర్తమాని లట్ అని చదువుతాం. ఆ లట్ అనేటువంటిది అక్కడ ఆస్తే ఉన్నాడు అని, అంటే ఉంటాడు అని కూడా. సుఖం వశి, సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి. ఈ నవద్వారములు ఉన్నటువంటి ఈ పురములో, ఈ పురము అనేటువంటిది ఇంద్రియాణం, ఇవన్నీ కూడా దేవానాం పూరయోధ్య అని కూడా చెప్పాను కదా. ఈ అయోధ్య అనేటువంటి ఈ పురములో దేవతలు, అంటే ఇంద్రియములన్నీ ఉండేటువంటి ఏం, పురములో ఇంద్రియములను దేవతలను ఎందుకన్నారు? ఆ చైతన్యాన్ని గ్రహించే శక్తి వీటిలో ఉన్నది. దివు ప్రకాశనశీలమైనటువంటివి ఇవన్నీ కూడా. ఇలాంటి పురములో ఆస్తే ఉంటాడు అని అది ప్రెజెంట్ టెన్స్ లో చెప్పారండి. చచ్చిపోయిన వాడి గురించి కాదు, లేక చచ్చిపోతున్నటువంటి వాడిని కాదు. నవద్వారే పురే దేహి ఆస్తే ఇది విశేషణ అనుపపత్తే. నువ్వు ఇలా చచ్చిపోయేవాడికి మాత్రమే సర్వకర్మ సన్యాసం ఉంటే భగవంతుడు చెప్పినటువంటి మాట కుదరదు. ఉప విశేషణ అనుపపత్తే. ఆయన చేసే చెప్పినటువంటి విశేషణం ఇక్కడ కుదరదండి, అందుకని అని. కుదరదు కాబట్టి నువ్వు చెప్పింది తప్పు అని. విశేషణ అనుపపత్తే అంటే అది ఇక్కడ కూడా షష్ఠి కదా. అందువల్ల దీనివల్ల నువ్వు చెప్పినటువంటి మాట కుదరదు అని. విశేషణ అనుపపత్తే భవతా ఉక్తం న ఉపపద్యతే అని. సో నవద్వారే పురే దేహి ఆస్తే, ఆస్తే అని ప్రెజెంట్ టెన్స్ వాడాడు అక్కడ. అందువల్ల ఆ, ఎప్పుడో చనిపోయేటువంటి వాడికి, లేక చనిపోయినటువంటి వాడికి అని కాదు. నెక్స్ట్ లైన్ కూడా అదే అంటున్నాడు. నహి సర్వ సకర్మ సన్యాసేన, అన్ని కర్మలు సన్యాసం చేసి సన్యాసేన మృతస్య, సర్వకర్మలు సన్యాసం చేసి చనిపోయినటువంటి వాడికి తద్దేహే ఆసనం సంభవతి. ఆస్తే అని ప్రెజెంట్ టెన్స్ వాడుతున్నాడు కదా. అలాంటి ఆసన క్రియ, అంటే ఉండడము అనేటువంటి క్రియ సంభవించదు అని. ఆసనం అనేటువంటి క్రియ, ఉండడం అనేటువంటి క్రియ సంభవించదు కదా. తద్దేహే ఆసనం సంభవతి అకుర్వత అకారయత. ఆ దేహంలో ఉంటూ ఏది చేయకుండా ఉండడము, అకర్తగా ఉండడము, లేకుంటే అకారయిత అంటే ఏమిటి, ఎవరితో ఏమిటి హేతుకర్తృత్వం లేకుండా ఉండడము. ఈ రెండు అసలు దేహంలోనే ఉండడు కదా అప్పుడు. దేహంలోనే ఉండనప్పుడు కర్తృత్వం ఉండదు, హేతుకర్తృత్వం ఉండదు కదా. ఆస్తే అని భగవంతుడు అన్న మాటకు అర్థం లేకుండా పోతుంది కదా అని ఇక్కడ ఈ సిద్ధాంతి ఆయన సమాధానం చెప్తున్నాడు. మళ్ళీ పూర్వపక్షి ఒకటి మాట అంటున్నాడు. ఇంకా ఒక చిన్న లాస్ట్ అస్త్రం పెట్టుకుని ఉన్నాడు ఆయన. ఏమిటిది? సన్యాస అనే పదానికి వేరే అర్థం చెబుదామంటే అంటున్నాడు ఇప్పుడు. సర్వకర్మాణి మనస సన్యాస అనే మాటకి అన్వయం, ఆ, అన్వయం కూడా వేరే రకంగా చేద్దాం అంటున్నాడు. ఏది మనం ఏం అన్వయం దేంతో చేస్తున్నాము? ఆ, సర్వకర్మాణి మనసా సన్యస్య అంటే వివేక బుద్ధితో సన్యసించి దేహే ఆస్తే అంటున్నాడు కదా. అలా కాదండి, దేహే సన్యస్య ఆస్తే అని చెప్పుకోవాలి మనం అంటున్నాడు. నా దేహే ఆస్తే, దేహంలో ఉంటున్నాడు అని చెప్పకూడదు. దేహే సన్యస్య అని, సన్యస్య అనే పదాన్ని దేహానికి నువ్వు అన్వయించుకో అంటున్నాడు. మనం ఒక శ్లోకం చెప్పినప్పుడు అన్వయము అని రాసుకుంటాం కదండి. అన్వయములో ఏ పదం వెనుకలో ఏ పదం రావాలి అని. అన్వయం మారిందనుకోండి, అన్వయం మారితే ఇప్పుడు కొంచెం వేరే అర్థం కూడా వచ్చే అవకాశం ఉంటుంది, సందర్భాన్ని బట్టి. సో కాబట్టి సర్వకర్మాణి మనసా సన్యస్య అనే దాంట్లో మనసుతో సన్యసించి అనే దాన్ని వదిలేసి దేహే సన్యస్య అని, దేహమునందు సన్యసించి అని సన్యాసం అనే పదానికి వేరే అర్థం ఎందుకు చెప్పుకోకూడదు? అంటే దేహే సన్యస్య అంటే దేహంలో ఉంచి అని. వాళ్ళ సన్యాసం అనే పదానికి రెండు అర్థాలు ఏమిటి? సం ప్లస్ న్యాస సన్యాస అని. న్యాసం అనే పదానికి అర్థం ఏంటి? ఒక చోట ఉంచడం. ఒక చోట ఏదైనా పోయి ఒక చోట ఏదో ఒకటి సంథింగ్ డిపాజిటింగ్ అంటాం. మనకు ధర్మశాస్త్రంలో ఇదేంటి, ధర్మశాస్త్ర గ్రంథాల్లో వ్యవహార కాండ అని ఒకటి ఉంటుంది. వ్యవహార కాండ అంటే లోక వ్యవహారంలో ఉండేటువంటిది. సో ఒకటి దగ్గర ఒక డబ్బు తీసుకుపోయి ఒకటి దగ్గర మనం న్యాసం చేస్తాం. ఇది బిల్లు, ఇది డబ్బు పెట్టుకోవయా, నేను ఊరికి పోతున్నాను, మళ్ళీ వచ్చి తీసుకుంటాను అంటాడు. అది న్యాసం అంటాం. సో ఆ న్యాసం అనే దాన్ని వాడు మళ్ళీ మిస్అప్రోప్రియేట్ చేశాడు అనుకోండి, అది అక్కడ వ్యవహారం అవుతుంది. అట్లాంటి వ్యాసం అనే దానికి మామూలు లౌకికార్థం ఏమున్నదంటే డిపాజిటింగ్ అనేటువంటిది ఉంది. మామూలు శాస్త్రంలో కూడా వాడతాం. అంగన్యాసము, కరన్యాసం అనే పదం కూడా అంటుంటాం. కరన్యాసం అంటే ఏంటి? మొట్టమొదటి కరన్యాసం చేసుకోవాలి. ఇప్పుడు ఏదన్నా మనం గొప్ప ఉపాసన చేసేటప్పుడు పర్టికులర్లీ అహంగ్రహోపాసన అని ఒక ఉపాసన, గాయత్రి ఉపాసన ఉందనుకోండి, సంధ్యోపాసన ఉన్నది. సంధ్యోపాసన చేసేటప్పుడు మన గాయత్రి మంత్రాన్ని 6 భాగాలుగా కట్ చేస్తాం. కట్ చేసి దాన్ని ఓం తత్సవితు బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమ, ఆ, తర్వాత వరేణ్యం, విష్ణు ఆత్మనే తర్జనీభ్యాం నమ,
స్పీడ్ గా చెప్పుకుంటేనే వస్తుంది, మెల్లిమెల్లిగా చెప్పుకుంటా. ఇవన్నీ యారు కూడా భర్గో దేవస్య రుద్రాత్మనే, తర్వాత ధీమహి భర్గో దేవస్య జ్ఞానాత్మనే అనా వరుసగా చెప్పుకుంటే వస్తుంది. ఓం తత్సవితు బ్రహ్మాత్మనే విష్ణాభ్యాం నమః హరిణ్య విష్ణుఆత్మనే తజ్జనీభ్యాం నమః భర్గో దేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః ధియో యోన జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః ప్రచోదయ సర్వాత్మనే కరతల కరపుష్టాభ్యాం నమః అని ఈ అంగన్యాసం అని చేస్తాం. కరన్యాసం, ఇది కరన్యాసం. కరం ఉంటే చేయి కదండి, చేతిలో మన ఆ అదేంటి ఆ మంత్రాన్ని మనము డిపాజిట్ చేస్తున్నాం. అంటే పూజ చేసేటువంటి వాడు కూడా భగవంతుని స్వరూపంగా మొట్టమొదట మారి పూజ చేయాలంట. దేవో భూత్వా దేవం యజేత్ అని, అంటే దేవుడిగా మారి తను తాను దేవుడిగా మార్చుకొని, అందుకనే మొట్టమొదట మనలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి భావనలన్నింటినీ కూడా తొలగించుకొని ఉత్తిష్టంతు భూత పిశాచాః అని చెప్పుకుంటారు. అంటే ఏమిటంటే మనలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి టెన్షన్స్ అవి ఇవి అవన్నీ కూడా భూత పిశాచాలు లాంటివి కదా, అవన్నీ కూడా దూరం వెళ్ళిపోని అని. అవన్నీ పోని అహం బ్రహ్మకర్మ సమారభే అని, ఇప్పుడు ఈ బ్రహ్మకర్మను చేయబోతున్నాను అని అని అక్కడ చెప్పుకుంటాం కదా. సో అలాంటి ఉపాసనల్లో ఆ, మన అలాగే రుద్రంలో కూడా రుద్రం రుద్ర యాగం చేస్తారు కదా, దానిలో కూడా ఫస్ట్ అంగన్యాసము, కరన్యాసము, తర్వాత అంగన్యాసం ఉంటుంది. కరన్యాసం తర్వాత ఏంటి, చేతిలోకి మనం గాయత్రిని తెచ్చుకున్నాం, శరీరంలోకి మళ్ళీ తెచ్చుకోవడాన్ని అంగన్యాసం అంటాం. తత్సవితు బ్రహ్మాత్మనే హృదయానమ వరేణ్యం విష్ణుఆత్మనే శిరసే స్వాహ భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయే వషటు, ఇట్లా చెప్పుకుంటాం అనమాట. సో శరీరంలో ఉన్నటువంటి భంగ శరీర భాగాల్లోకి ఆ మంత్రాన్ని న్యాసం చేస్తున్నాం. న్యాసం అంటే ఉంచుతున్నాం అనమాట. సో ఇది మనకు కరన్యాసము అంగన్యాసం అనేది. సో న్యాసం అంటే అది అర్థం. సో ఆ అర్థం చెప్పి కర్మలన్నీ కూడా దేహంలో సన్యస్య అంటే దేహంలో ఉంచి, అంటే ఏమిటి, నోరు మూసుకొని పని చేయాల్సిందే అని. దేహంలో అంటే ఏంటి, మనస్సు వాక్కు కాయము మూడు కలుస్తాయి కదా. దేహం అంటే శరీర ఇంద్రియ సంఘాతం కదండి. సారీ, ఏంటి మొత్తం అంతా మనస్సు ఇంద్రియము వీటన్నిటి సంఘాతం కదండి. దేహే సన్యస్య అని నెక్స్ట్ లైన్ చెప్పబోతున్నాడు. చదవండి శ్రీనివాస్. దేహే సన్యస్య ఇది సంబంధ न्यस्य इति सम्बन्धः न देहे आस्ते इति चेत्, न देहे आस्ते इति चेत् సిద్ధాంత మాట, నా సర్వత్ర ఆత్మనః అవిక్రియత్వ అవధారణాత్ न सर्वत्र आत्मनः अविक्रियत्वा अवधारणात् ఆసన క్రియాయాశ్చ आसनक्रियायाश्च అధికరణ అపేక్షత్వాత్ अधिकरण अपेक्षत्वात् తదనపేక్షత్వాచ్చ సన్యాసస్య अनपेक्षत्वाच्च सन्न्यासस्य సంపూర్వః తు న్యాస శబ్దః सम्पूर्वः तु न्यासशब्दः ఇహ త్యాగార్థః న నిక్షేపార్థః. त्यागार्थः न निक्षेपार्थः। ఈ దేహే సన్యస్య అనే మాట నుంచి మొదలుపెట్టి రేపు మళ్ళీ చెప్పుకుందాం, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ చెప్పుకుందాం. త్రయంలో నెక్స్ట్ క్లాస్ అంగన్యాస అంగన్యాస కరన్యాసాలతో పాటు లఘున్యాస మహన్యాసాలు కూడా ఉంటాయి. అది చాలా గొప్పది. ఇంకా అది నీవు చేస్తుంటావు రోజు. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందాం, మళ్ళీ కూడా చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు, శుక్రవారం పెట్టుకుందాం. ఫ్రైడే విల్ హ్యావ్. ఓకే, Yes. దీనిలో అందరు కమ్యూనికేట్ చేసేయండి. ఓకే. Okay. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య.